హలో ఫ్రెండ్స్, చూడండి ఈ మెయిన్ దాలబందరం ఎంట్రన్స్లో మొత్తం చెదులు తినేసిందనమాట. ఈ దాలబందరం దీనంతా తీసేసి వేరే దాలబందరం పెడదాం. చూడండి, ఇది సైడ్ దాలబందరం, ఇది కూడా మొత్తం తినేసింది. చెదులకు మందు కొట్టించారు మేడం వాళ్ళు ఏమైందంటే వాళ్ళు అయినంత వరకు తీసేశారు. మిగిలిన మనం తీసేసి WPVC దాలబందరాలు చూడండి. స్విచ్ బాక్స్ కూడా మొత్తం చెదులు తినేసాం ఫ్రెండ్స్. ఇది స్విచ్ బాక్స్ని పెరికేసి మనము మెటల్ బాక్స్ ప్యాక్ చేసి ప్లస్ స్విచ్ బాక్స్ వెళ్ళి దాలబందరాలన్నీ పెట్టేసాం. చూడండి, పక్కన నీట్గా సెట్ చేసాము. చూడండి, కావాల్సిన సామాన్లు శ్రీ గణేష్ కొనుక్కున్నాము. ప్రైస్కి ఇచ్చారు. సిమెంట్ అన్నీ తీసుకున్న తర్వాత దీన్ని ప్యాక్ చేసి స్విచ్లు కూడా ప్రెస్ చేసి కరెంట్ ఇచ్చేస్తాను. స్విచ్లు కూడా ఆన్ చేశాను. ఎలక్ట్రికల్ వర్క్ ఈరోజు చేస్తాను. నెక్స్ట్ రేపు తలుపులు దాలబందరాలు చేయాల్సి ఉంటుంది అన్నమాట. దీనికి డమ్మీలు కూడా వేసుకోవాలి, తెచ్చేస్తాం. WPVC దాలబందరాలు తెచ్చాము. భాషన్న కార్పెంటరు వర్క్ అయితే చాలా నీట్గా చేశారు. మన దగ్గర మేస్త్రి, కార్పెంటరు ఉన్నారు, పెయింటరు కూడా ఉన్నారు. మన ఎలక్ట్రికల్, వాటర్ లైన్, శానిటరీ, మోటార్ ఆల్ వర్క్ చేస్తాం కాబట్టి మన ఫ్రెండ్స్ సర్కిల్లో ఉంటారు. అన్నీ కాంటాక్ట్ లాగా మాట్లాడి నీట్గా చేసి ఇవ్వగలుగుతాం ఫ్రెండ్స్. మేస్త్రి వర్క్ చేపిస్తున్నాం కదండి. నీట్గా ఈ దాలబందరం కొట్టి ట్యూబ్ గుండు పెట్టి లెవెల్ చూసి ప్యాక్ చేయించాము. ఇది 2 రోజులు ఆరాలి. 15 దాలబందరం అయితే సపోర్టింగ్ కర్రలతో సహా చేసాము. ఇంకా దీన్ని ఫిక్స్ చేసుకుంటే అదేమంటే వాటర్ 2 రోజులు బాగా పోయాలి. సిమెంట్ బాగా పడాలి. పాత నీట్గా తీసేయాల. ఇది మెటల్ పేస్ట్ పెట్టేస్తాము. ఫస్ట్ చూడండి, మెటల్ పేస్ట్ తెచ్చాము. దీంట్లో రాయి వేసి నీట్గా మిక్స్ చేసి పెడితే రాయిలాగా కరెక్ట్గా క్లీన్ చేయలేదు మన చంద్రశేఖర్ రెడ్డి అన్నగారు. నీట్గా క్లీన్ చేసి దాంట్లో ఇంక మెటల్ పేస్ట్ మిక్స్ చేసి పెట్టి పెయింట్ పెట్టేస్తాం. చూడండి, డోరు కూడా వాళ్ళు కలిగిస్తున్నారు. ఫైనల్గా వర్క్ అయితే నీట్గా వచ్చింది ఫ్రెండ్స్. రీజనబుల్ కాస్ట్తోనే ఓకే అన్న, నువ్వు కానీ ఆయన చెప్తాడా? ఎందుకంటే ఈ మేడం 10 ఏళ్ళుగా నాకు తెలుసు. అందుకోసం మేడం వాళ్ళు కాదని లేక అన్నీ దిగి చేస్తాను ఇంట్లో వరకు. ఈ డోరు పర్ఫెక్ట్గా మూవ్ అయింది, పక్క డోరు మూవ్ అయింది అనమాట. మీరు ఏదైనా వర్క్ చేసుకోవాలనుకుంటే నా డిస్ప్లే